దేవుని వాక్యం చెప్పినట్టుగా కొన్ని మాటలు కొంతమంది జీవితాలను మనము కొద్ది నిమిషాల పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈ దేవుడు బైబిల్లో రాయకుండా ఉండిపోయేదే, ఎవరి పాపాన్ని, భక్తుల పాపాలను నా పట్ల దాచిపెట్టి భక్తుల్లో ఉన్నటువంటి నీతిని యథార్థతను రాస్తే బాగుంటుంది అంటారు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే, ఉన్నది ఉన్నట్టుగా రాయటమే. రాసినవాడు మనిషి అయితే ఏదైనా దాన్ని కలవరపరిచే మాటలు కొన్ని వచ్చాయి, కానీ దీన్ని రాసినవాడు మనిషి కాదు కనుక పరిశుద్ధాత్మ దేవుడే ఉండి రాశాడు కనుక ఎవరికి ఏ విధమైన కలవరం ఏమీ లేదు. ఒక మాట 2వ సమూయేలు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి, నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత నెమ్మది కలుగజేశాడు. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడో చూసారా. జీవితంలో పోరాటాలు ఎప్పుడూ ఉండవు. ఈయనకి కూడా సౌలు తరిగినంతకాలము పారిపోయాడు. పారిపోవడం మాత్రమే కాదు, ప్రాణరక్షణ కోసం అడవులెమ్మట తిరిగి ఆకులలములు మేసుకొని ఎక్కడున్నాడు, ఏ వైపు నుంచి వస్తున్నాడు, సౌలు ఏ వైపు నుంచి వస్తున్నాడు అని భయపడి తనకు సమయమందు అసమయమందు ఏం చేశాడు? ఆపదలో ప్రార్థన చేసినంత ప్రార్థన మిగిలిన టైంలో వస్తుందండి. మనం ఏమి చేసినా సరే క్రైస్తవ జీవితంలో ఆపదలు వచ్చిన తర్వాత మనకు దేవుని వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన నా సహాయుడు అనే మాట మన జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చి ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందని భయము చేత క్షణక్షణము భయము, క్షణక్షణము భీతి, క్షణక్షణము ఏ అపాయం సంభవిస్తుందన్న జీవితంలో ఆందోళన. ఆ సమయాల్లో దావీదు జీవితము అడవిలో ఉన్నప్పుడు, తరమపడినప్పుడు మండుతూ 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 ఉన్నది. హల్లెలూయా. అతను ప్రతి క్షణము కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని తన జీవితాన్ని ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడేటట్టు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థనాపరుడుగా మారిపోయాడు, గొప్ప విశ్వాసవీరుడుగా మారిపోయాడు దావీదు. తన జీవితంలో క్షణక్షణము భయాందోళన. శ్రమలు మన జీవితాన్ని దేవుని నుంచి దూరము చేయవు, కానీ దేవునికి దగ్గరగా తీసుకొని వెళతాయి మన జీవితాన్ని శ్రమలు. శ్రమకాలంలో ప్రార్థన చేసినంతగా, శ్రమకాలంలో ఉపవాసం చేసినంతగా, శ్రమకాలంలో కన్నీరు విడిచినంతగా, శ్రమకాలంలో అంగలార్చినంత విధముగా నెమ్మదిగా ఉన్న కాలంలో మనం చేయలేం. అందుకని దావీదు జీవితంలో దావీదు గొప్ప ప్రార్థనాపరుడుగా ఉండి అంత భయంకరమైనటువంటి సౌలు చేతుల నుంచి తప్పించబడ్డాడు. గొప్ప విజేతగా బయటపడ్డాడు. యుద్ధం చేయకుండానే విజయం సంపాదించాడు. పారిపోతూ తరమబడినను దిక్కులేని వాడు కాడనుకుంటూనే ఏం చేశాడు? విజేతగా మారిపోయాడు. సౌలు శత్రువుల చేతిలో హతమైపోయాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? రాజుగారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎవరున్నారు? మెఫీబోషెతు ఒక్కడే ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇదివరకే కాలంలో యుద్ధానికి బయలుదేరాడంటే 2 కార్యాలు తన జీవితంలో ఎప్పుడూ చేసేవాడు. యుద్ధానికి ముందుగా, ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు, బాధ్యతాయుతమైనటువంటి రాజు, దేవునికి స్తోత్రము, సేవకుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ప్రతి సమస్యను గురించి దేవుని దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసి, ప్రార్థన విజ్ఞాపన ద్వారా సమస్యలన్నీ కూడా దేవునికి చెప్పి, ప్రార్థన విజ్ఞాపన ద్వారా సమస్యలన్నీ కూడా దేవునికి వివరించి, దేవుని దగ్గర నుంచి ఏదైనా ప్రత్యుత్తరం దొరుకుతుందా, ఏదైనా సమాధానం దొరుకుతుందా, దేవుడి విషయంలో ఏం చెప్తున్నాడు, దేవుడి విషయంలో ఎలా చేయమంటున్నాడని సమాచారం తీసుకుని వచ్చిన తర్వాత తన సైన్యాన్ని బయటికి పంపించేవాడు. ఇప్పుడు నెమ్మదిగా ఉంది, హాయిగా ఉంది, తరిమే శత్రువులు ఎవరు లేరు. అందుకని ఏమొచ్చింది? ఇప్పుడు నిస్త్రాణ. తన జీవితంలో
తన కుటుంబం కోసం ఎలాంటి వాగ్దానాలు తెచ్చుకున్నాడో, ఎలాంటి దీవెన తెచ్చుకున్నాడో చూడండి. సామాన్యమైన వ్యక్తి ఏం కాదండి. 7:11 చదవండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఆమేన్. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితోనూ? నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చేసాను. ఇప్పుడు ఇవాళ కనబడిన, నిన్న కనబడిన శత్రువు ఇక రేపు నీకు కనబడడం. నేను జయము నీకు ఇచ్చేసాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, తనకు తాను వాగ్దానం పొందడం మాత్రమే కాదు, తనకు తాను దీవెన తెచ్చుకోవడం మాత్రమే కాదండి. అతి నమ్మకస్తుడై దేవుని పరిచర్యలో ఆత్మ సంబంధంగా ఎదుగుతూ దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం తెచ్చుకునే ఒక గొప్ప మహారాజు. రాజ్యమును అతనికి స్థిరపరచెదను. రాజ్యం అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పాను. ఆమేన్. చక్కని వర్తమానం పంపించాడు, చెప్పాడు. తన గురించినటువంటి రాబోయే సంతానముల గురించి కూడా ఏం తెచ్చుకున్నాడు? వాగ్దానం తెచ్చుకున్నాడు. చాలామంది ప్రజలు ఈ రోజున ముందున్న పరిస్థితులు దాటి వెళ్ళిపోవడానికి, ఆపదలు దాటి వెళ్ళిపోవడానికి, సమస్యలు దాటి వెళ్ళిపోవడానికి ఈ మార్గాన్ని సుగమము కావాలని ప్రార్థన చేసి ఈ జీవితం మట్టుకే వారు ప్రయాసపడుతున్నారు. కానీ తర్వాత జీవితాన్ని గురించి, తర్వాత సంతతిని గురించి చూసారా? దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క శక్తి, ఎంత బలమైన భక్తి చేసేవాడో, ఎంత శక్తిగల భక్తి చేసేవాడో, ఎంత దేవుని మెప్పించేవాడో, ఎంత ఒప్పించేవాడో దావీదు. నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఈనాడు మనము దేనికోసం భక్తి చేస్తున్నాం? వేటి కోసం భక్తి చేస్తున్నాం? భవిష్యత్ జీవితంలో ఏమైనా వాగ్దానం నీకున్నదా? నీ కుటుంబాన్ని గురించిన వాగ్దానం ఉన్నదా? నీ సంతానం గురించిన వాగ్దానం ఉన్నదా? రాబోయే సంతానం గురించి దేవుడైనా నీకు వాగ్దానం ఎప్పుడైనా చేశాడా? అసలు నాకే లేదు కదండి, ఇంకా వాళ్ళ గురించి ఎందుకు? అసలు ఏదో ఈ బొందుల నుంచి ప్రాణం బయటపెడారాక సుఖంగా బతికితే చాలండి. అంతేగాని వాగ్దానాలు ఏంటండి? క్రైస్తవులు చేస్తున్న ప్రార్థనలో ఎంతవరకు మరి దేవునికి మహిమకరంగా, ఎంతవరకు దీవెనకరంగా ఉంటాయో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ముందు చూపుతో ప్రార్థన చేసేవారు. వారు ముందు తన సంతానాన్ని గురించి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. మీరు నా మాట గైకొని, నా ఆజ్ఞ గైకొన్నట్లయితే, నా మాట ప్రకారం మీరు జీవిస్తే 1000 తరముల వరకు సంతానాన్ని దీవిస్తాను. చూసారు? అందుకని ఊరికే మనమేమో చర్చికి వస్తున్నాం, మన అబ్బాయిని స్టేషన్కి వెళ్ళిపోరా, అరే ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలరా, చర్చిలో మాత్రం వెనకాల కూర్చో, క్లాసులో మాత్రం ముందు కూర్చో. అవునా? చర్చికి మాత్రం ట్యూషన్ అయిపోయినాక ఆఖరికి లేటుగా వచ్చాయి, ట్యూషన్కి మాత్రం నేను ట్యూషన్కి వెళ్ళొద్దు అని చదువుకోవడానికి అభిముఖంగా నేనేం మాట్లాడటం లేదండి. దాని గురించి మీరు అర్థం చేసుకోవద్దు. అలా వింటున్న మీరు అందరికి కూడా చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీ బిడ్డలు ఆ స్థితిలో పెంచగలుగుతున్నారా? మీ బిడ్డలు ఆ స్థితిలో తీసుకొని రాగలిగారా? చాలామంది జీవితాల్లో ఆ స్థితికి తీసుకురాలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? మావాడు పెళ్ళండి, మరి బాప్తిసం అండి పాస్టర్ గారు, పెళ్లి చేసుకుందామని. బాప్తిసం ఎప్పుడు? పెళ్ళి అయిపోయినాక బాప్తిసం అండి. అంటే మన హృదయాల్లోనే వేగిరి పాటను మన పిల్లల హృదయాల్లో క్రమరిస్తున్నామా? మన పిల్లలకు ఆ మార్గమును చూపిస్తున్నామా? మన పిల్లలను త్రోవలో నడిపిస్తున్నామా? మన పిల్లలను క్రమశిక్షణలో పెంచుతున్నామా? మన పిల్లలను దేవుని రాజ్యానికి దగ్గరగా చేస్తున్నామా? మన పిల్లలు దేవునితో సహవాసం చేసి దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం తెచ్చుకుని
చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రత్యుత్తరం తెచ్చుకునే పిల్లలుగా మన పిల్లలు ఉన్నారా? ఎట్లా ఉన్నారు మీ పిల్లలు చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఆరంభించు. నీ పిల్లల భవిష్యత్ దేవుని మీద ఆధారపడింది. నీ పిల్లలు దేవునికి ప్రయోజనకరమైన పిల్లలుగా చెయ్యి. అప్పుడు లోకానికి ప్రయోజనకరంగా ఉంటారు, దేవునికి ప్రయోజనంగా ఉంటారు, ప్రతి మనిషికి ప్రయోజనకరం, వారి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటారు. భక్తి శక్తి లేకుండా మన పిల్లలను పెంచితే ప్రయోజనం అది. దావీదు అన్నీ మంచి పనులే చేశాడు. ఇప్పుడు ఏమొచ్చింది దావీదుకి? నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చినప్పుడు హాయిగా లేచాడు. ఏం చేస్తున్నాడు? సైన్యమేమో యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. ఎందుకంటే అసలు నాయకుడు ఈయనే. నాయకత్వం ఎవరికి ఇచ్చాడు? దేవుడు దావీదుకి ఇచ్చాడు. ప్రార్థన చేయవలసిన వాడు ఇతడే. వాడు యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మోషేని గురించి ఆలోచించి చూస్తే అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇశ్రాయేలు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే కొండ మీద కూర్చుని చేతులు పైకెత్తాడు. హల్లెలూయా! దేవుని తట్టున తన హృదయం ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా సైన్యానికి జయం కావాలి, సాతాను చేతుల నుంచి విడిపించాలి. మాకంటే బలవంతులైన సైన్యం మా మీదకు వచ్చారు. అయినప్పటికీ కూడా వారి సైన్యం కంటే నీ బలం గొప్పది, నీ శక్తి గొప్పది. ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! కానీ ఇప్పుడు మిద్దె మీదకు వెళ్ళాడు. చూడరాని దృశ్యం చూశాడు. అందుకే పౌలు అంటాడు, ఆత్మచేత శరీర క్రియలు చంపకపోతే ఆ శరీర క్రియలు మన ఏం చేస్తాయి? చంపేస్తాయి, నిన్ను చంపేస్తాయి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. శరీరం ఎప్పుడూ కూడా అదుపులో ఉండాలి, చెప్పు చేతల్లో ఉండాలి. శరీరానికి స్వేచ్ఛ ఇస్తే, కంటికి స్వేచ్ఛ ఇస్తే, కాలుకు స్వేచ్ఛ ఇస్తే, నోటికి స్వేచ్ఛ ఇస్తే, శరీర అవయవాలకు స్వేచ్ఛ ఇస్తే తీసుకువెళ్ళి నరకంలో ఒక మూల పడదోస్తాయి. అందుకని చూడరాని దృశ్యం చూశాడు. చూసినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఏమని? అక్కడ యుద్ధంలో సైన్యం అలమటించిపోతున్నారు, గొప్ప యుద్ధం చేస్తున్నారు. నేనైతే ఇక్కడ దృశ్యము చూస్తున్నాను. తాను నిలుచున్నాడని తలంచువాడు ఎప్పటి వరకు? చివరి వరకు. మనిషి జీవితంలో ఏ రోజైనా ఎక్కడైనా సరే పాదం జారవచ్చు. ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే మనిషి జీవితం తొట్టిల్లవచ్చు. నేను అన్నింటినీ జయించాను, నేను అన్నింటి మీద విజయం సంపాదించానని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు లేరు. కడు జాగ్రత్తగా ఉంటే విజయం సంపాదిస్తావు. జీవితాన్ని ఎప్పుడైనా ఒకసారి ఈ శరీరానికి స్వేచ్ఛ ఇస్తే, ఎప్పుడైనా ఈ శరీర ఇచ్చలకు అవకాశం ఇచ్చామంటే ఈ శరీరం లోకం వెంట పడుతుంది, మనుషుల వెంట పడుతుంది, పాపం వెంట పడుతుంది, చెడెంబట పడుతుంది. చూడగొట్టిన వాటిని చూస్తుంది, చేయగొట్టిన వాటిని చేస్తుంది, తాగగొట్టిన వాటిని ఒకసారి చేసి వదిలిపెడతాడా? దేవుని వాక్యం చెప్తున్న సత్యాన్ని బాగా ఆలోచించండి. అందుకే పౌలు తన జీవితంలో అంటున్నాడు, నేను శరీరమును దాని ఇచ్ఛలను దాని కోరికలను శిలువలో మేకులతో బంధించాను. కోరికను ఇచ్ఛలు శిలువలో చనిపోయినాయి. నా శరీరం సిలువ వేయబడింది, నేను సిలువ వేయబడ్డాను. నా శరీర ఇచ్చలు చచ్చిపోయినాయి, నా లోకేచ్ఛలు చచ్చిపోయినాయి, నా పాపేచ్ఛలు చచ్చిపోయినాయి. శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు, పాపేచ్ఛలు చచ్చిపోయినాయి. అందుకని వాటి స్థానంలో అవి చచ్చిపోయినాయి కనుక జీవించుతున్నవాడు క్రీస్తు నా శరీరంలో, నా జీవితంలో జీవిస్తున్నాడు. హల్లెలూయా! నిజమైన క్రైస్తవ సిద్ధాంతం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శిలువ మీద వేలాడదీయబడిన యేసు ప్రభువును చూసి అయ్యో అమ్మో అని అంటున్నావు. కానీ నీవు కూడా శిలువ మీదకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? నీలో ఉన్న శరీర ఇచ్ఛలు, పాపేచ్ఛలు, లోకేచ్ఛలు అవి లాక్కుని వెళ్ళిపోతాయి నిన్ను లోకంలోనికి. ఇక మీదట జీవించేవాడు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు.
అందుకని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పగలవా ఈ మాట? ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వు చెప్పగలవా? నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, నాలో నివసిస్తున్నది క్రీస్తే, నాలో ఏ చెడుతనము కూడా ఏ పాపముని కూడా నివాసం. అందుచేత ఇప్పుడు దావీదుకి నెమ్మది కలిగింది, చక్కని వాగ్దానాలు లభించినాయి. ఏంటి? నీ సంతానాన్ని ఇస్తాను, అతడు మందిరం కట్టిస్తాడు, అతడు ప్రార్థన ఆలకిస్తాను. అంతేకాకుండా ఇంకొక వాగ్దానం ఏంటి చెప్పమంటారా? నీ తర్వాత నీ సంతానము ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది. ఓ సొలొమోను మాత్రమే కాదు, నీ తర్వాత నీ సంతానం ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది. ఈ సింహాసనాన్ని వారసత్వంగా వాగ్దాన పూర్వకంగా ఇశ్రాయేలు సింహాసనాన్ని దావీదు నీ సంతతికి ఇస్తున్నాను. ప్రైజ్ గాడ్. అందరూ దేవుని స్తుతించండి. దేవుని దగ్గర ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. దేవుని వాగ్దానాల పరంపరలు దావీదుకు మాత్రమే కదా, నీకు కూడా ఉన్నాయి. మనం ఏ వరవల్లో వెళ్తున్నాం, ఏదలేకపోతున్నాను ఆయన జీవిత యాత్ర. తోడుండే ఏదైనా బయటపడేస్తావా ప్రభువా? ఈ జీవితం మట్టుకే నువ్వు భక్తి గలవాడు అయితే, ఈ జీవితం మట్టుకే నీ సమస్యల గురించి ప్రార్థన చేయబడవు అయితే నువ్వుది సరైన క్రైస్తవత్వము కాదు, సరైన క్రైస్తవత్వం కాదు. ఈ జీవితం మట్టుకే దేవుడు మేలు చేస్తాడని ఎక్కడైనా చెప్పాడా? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఈ జీవితం తర్వాత దీనికంటే శ్రేష్టమైన జీవితం ఇంకొకటి ఉన్నది. ఆనాడు యేసు ప్రభు చేసిన ప్రబోధాల్లో గొప్ప ప్రబోధం, తిరిగి పుట్టిన ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలో ఉంటాడు, తిరిగి పుట్టిన ప్రతివాడు కూడా నా దగ్గర ఉంటాడని యేసు ప్రభు చెప్పిన ఆ మాట, నికేదముతో చెప్పిన మాట ఎంత గొప్ప మాట. అందుకని ఇంకొక జీవితం ఉన్నది. ఏ జీవితం అది? ఇది ఇహమందు జీవితము, ఆ జీవితము పరమందు జీవించే జీవితం. ఈ లోకం మందే, పరలోకం కూడా మందే, రెండు లోకాలు మనే. అంటే రెండింటిని అనుభవిద్దామా? లేదు లేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకము జయించిన వాడు, ఈ లోకమును జయించిన వాడు పరలోకములో స్వతంత్రించుకుంటాడు. ఈ లోకంలో ఓడిపోయిన వాడు పరలోకాన్ని స్వతంత్రించుకోలేడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఏ భక్తి చేస్తున్నావు నీ జీవితంలో? లోకంలో ఓడిపోయిన భక్తి చేస్తున్నావా? వెనదిరిగి చూస్తూ ఆత్మ సంబంధమైన దాన్ని అందుకోలేకుండా శరీర సంబంధమైన దాని భౌతికమైన దానికోసమే ఈ జీవితం అంతా కూడా ప్రయాసపడుతున్నావా? మంచిదే, దేవుడు దీవించాడు కాదని ఎవరన్నారు? మనుషుడా, ఉన్నంతకాలం కావాల్సిన వాడిని అన్నిటికీ ప్రార్థన చేసావు. ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ విషయమై ప్రార్థన చేసావా? దేవుని రాజ్యంలో ఉండడం కోసం ప్రార్థన చేసావా? నీ తర్వాత నీ సంతానానికి ఏమైనా వాగ్దానం ఉన్నదా? ఇన్ని కలిగినప్పటికి కూడా దావీదు తన జీవితంలో శరీరాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. యోబు గ్రంథంలో 31:1 దగ్గర నుంచి చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ప్రైజ్ గాడ్. చాలామంది అంటారు పాత నిబంధన చాలా కష్టమండి, కొత్త నిబంధన చాలా తేలికండి. ఇప్పుడు ఈదికి వెళ్ళేవాడికి 7 అడుగులు ఉన్నా ఒకే లోతు, 100 అడుగులు ఉన్నా ఒకే లేదు. ఎప్పుడైనా మునిగిపోతా ఉంటే నేల మీద ఆధారపడాలి కనుక వాడు లోతు తక్కువ ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుంటాడు. ఈదేవాడికి ఎంత రోజులు ఏంటండి? పైకి వెళ్ళే విమానం ఎంత పైకి వెళ్తే మాత్రమే ఉందండి, ఎన్ని సముద్రాల కింద ఉంటే మాత్రమే ఉందండి, సముద్రాలను దాటి విమానం వెళ్ళటం లేదా? అందుకని యోబు తన జీవితంలో చాలా శ్రేష్టమైన భక్తి చేసేవాడు. అందుకనే పరీక్షల్లోకి వెళ్ళాడు. పరీక్షల్లో ఏం చేశాడు? విజయం సంపాదించాడా, ఓడిపోయాడా? గొప్ప విజయాన్ని సంపాదించాడు. ముఖ్యంగా తన గమ్యాన్ని చేరుకోవడానికి ఏది అభ్యంతరంగా ఉన్నది, తన గమ్యాన్ని చేరుకోవడానికి తన జీవితంలో ఏది ఆటంకంగా ఉందని యోబు బాగా తెలుసుకున్నాడు. యోబు మాత్రమే కాదు, అనేక మంది భక్తులు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చూసుకున్నారు. ఎందుకంటే అన్నిటికంటే త్వరగా చిక్కులో పడేది, మనిషిని చిక్కులో పడవేసేది కంటి చూపు. పాత నిబంధన కాలంలో స్త్రీ పురుషులు కలిసి పాపం చేస్తే అది వ్యభిచారం అనేవాళ్ళు. కొత్త నిబంధన కాలంలో వచ్చినాడు ఒకడు ఒక స్త్రీని లేకపోతే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి మోహించి చూస్తే దాన్ని ఏమన్నాడు? అది పాపం, అది వ్యభిచారం అంటున్నాడు.
పాత నిబంధన మానవ జీవిత పాపాన్ని చూపించగలిగింది, కానీ మానవ జీవితంలో పాపాన్ని విడుదల చేయలేకపోయింది. కృపా ప్రమాణం వచ్చిన తర్వాత ఆ మార్గం దేవుడు మనకి తెరిచాడు. అందుచేత 7వ వచనం కూడా చదువమ్మా. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఎక్కడండి? దేవుని దగ్గర చేతిలో ఒక త్రాసు ఉన్నది. ఆ త్రాసులో చూస్తే నేను తేలిపోకూడదు. ఆయన తను ఆ త్రాసులో తూచాడు. ఆ త్రాసుకు నేనేమయ్యాను? సరిపోయాను, తేలిపోలేదు. న్యాయమైన త్రాసులో చూస్తాడు. దాని కింద వచనం, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఏంటండి మాలిన్యము? ఏమైనను. చూడండి, ఎంత రక్షణ పొందినా సరే, ఎంత పరిశుద్ధులమైనా సరే, ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా, ఈ లోక మాలిన్యం ఎలా వస్తుంది? మనము ఈ కంటితో చూసినప్పుడు ఆ మాలిన్యం ఏమవుతుంది? హృదయంలోకి వెళుతుంది. కంటిలో నుంచి దారి ఎక్కడికి ఉందండి? హృదయంలోకి ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుని చెవిలో నుంచి ఎక్కడికి ఉందండి? హృదయంలోకి ఉన్నది కేంద్ర స్థానం. అంటే ఏంటంటే అన్నిటినీ అదుపులో ఉంచుకోవాలి, అన్నిటినీ పవిత్రంగా ఉంచుకోవాలి, అన్నిటినీ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుచేత ఏమంటున్నాడు? నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరి తిరుగలి విసురు. ఎంత శాపగ్రస్తమైనటువంటి విషయం అది! ఎంత శాపగ్రస్తమైన విషయము! ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్లో ఎక్కువ భాగం పాడైపోయింది. దేనికి పాడైపోయారో తెలుసా? మొదట ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఈ విగ్రహారాధన, వ్యభిచారం అనేది క్రైస్తవులకి చాలా దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. చూడండి 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఎక్కడ బాప్తిస్మం పొందారు? సముద్రంలోనూ పొందారు, మేఘంలోనూ బాప్తిస్మం పొందారు. మోషేను బట్టి ఎంత గొప్ప బాప్తిస్మం అండి! ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి కొంతమంది ఎక్కడ పని చేస్తున్నారు? బాప్తిస్మం పొందిన వాళ్ళు వెళ్ళి యోర్దానికి వెళ్ళి బాప్తిస్మం పొందేస్తున్నారు. మంచిదే, చాలా సంతోషం. అయినను వారు దేవునికి మేఘములను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆ మన్నా తిన్నారండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. బండలో తాగారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తిన్నారో త్రాగారో సంతోషించారు. కానీ ఇక్కడ వచ్చిన పరిశుద్ధాత్ముడు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఎన్ని చెప్పినా సరే, ఎన్ని తిన్నా సరే, ఎన్ని తాగినా సరే, ఎంత మహిమను చూసినా సరే, ఎన్నిసార్లు స్వరం విన్నా సరే, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వారు కటత చేసినా సరే, ఏది చేసినా సరే, వారు దేవునికి అంటే ఎంతవరకంటే దేవుని మాత్రం వారు ఉపయోగించుకున్నారు, కానీ వారి మనస్సును మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. నిర్గమకాండం 25 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. పొరుగువాని వస్తువు ఆశించొద్దు, పొరుగువాని ఇల్లు ఆశించొద్దు, పొరుగువారు బంగారం ఆశించదు, పొరుగువారి వెండి ఆశించదు. నీ పొరుగువాడిది ఏదైనా ఉంటే అది దాని మీద నీ మనస్సు ఉండకూడదు. నువ్వు మారు మనసు పొందావు కనుక నువ్వు కలిగిన దాంతో సంతృష్టి కలిగి ఉండు, సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండు. పొరుగువాడిని ఎందుకు చూస్తావు? పొరుగువాడి వైపు ఎందుకు చూస్తావు? నువ్వు కన్నునిచ్చింది పొరుగువాడి వైపు చూడటానిక? ఎందుకు నీకు దేవుడు కన్నునిచ్చాడు? నీ శరీరంలో నీ అవయవాల్లో ఒకటి నీకు విరోధంగా ఉంటే దాన్ని ఏమంటున్నాడు? అక్కడ కట్ చేసి, అక్కడ చంపేసేయి. ఏది అభ్యంతర పడితే దాన్ని చంపేసి. ఆశపడుతున్నాడు. పొరుగువాడు భార్య అని తెలిసింది. పొరుగువాడు భార్య అని తెలిసిన తర్వాత ఆ పొరుగువాడు ఎవరో తెలుసా? ఆ పొరుగువాడు ఎవరో తెలుసా? ఆ యుద్ధం చేయడానికి దావీదు పక్షాన 37 మంది సాహస వీరులు ఉన్నాడు. 37 మందిలో యూరియా ఒకడు. ఎంతమందిలో? ఏ స్థానంలో ఉన్నాడు అతడు? ఏ స్థానంలో ఉన్నాడు అతడు? అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే రాజుకు జయము తేవాలి, దేవునికి జయము తేవాలి, రాజుకి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రాణమునైనా సరే లెక్క చేయకుండా సైన్యంలో ముందుండి యుద్ధం చేస్తున్న అతని భార్యను చూసి ఇతడు మోహించాడు. చూసారు?
2 సమూయేలు 23:39 చదవండి. ఊరియా ఎవరో తెలుస్తుందో మనకి. హిత్తీయుడైన ఊరియా వారందరూ 37. ఎంతమంది అండి? సైన్యంలో చేరిన యుద్ధ వీరులు ఎంతమంది? వీళ్ళంతా లీడర్స్ అన్నమాట. సైన్యాన్ని ఒక్కొక్క భాగాలుగా 37 భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నాయకుడు. ఒక విభాగానికి ఇతడెవరు? నాయకుడు. అతని భార్య. అతడు త్యాగం చేస్తున్నాడు. రాజు కోసం, దేవుని కోసం ప్రాణం పెడుతున్నాడు. ప్రజల కోసం ప్రాణం పెడుతున్నాడు. జయం కోసం ప్రాణం పెడుతున్నాడు. అతని జీవితంలో చిచ్చు పెట్టాడు. ఎవరో ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో మనం నిలిచి ఉన్నామని చెప్పడం కాదు. నిలిచి ఉన్నవాడు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకొక మంచి పాట నిర్గమకాండంలోకి మనం వెళదాం ఒకసారి. 32 వచనం. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి. ఏంటి మోషే అక్కడ చచ్చిపోయాడు. ఏమైపోయాడో తెలీదు. తీసుకెళ్ళిన దేవుడు, రమ్మన్న దేవుడు ఎంత నమ్మకస్తుడో వారు విశ్వాసం ఉంచలేకపోవటం హాస్యాస్పదం అండి. ఎంతకాలము సేవించినా, ఎంతకాలం ఆరాధించినా, ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం దేవునితో ఉన్నా సరే దేవునికి స్తోత్రం, ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి లేకుండా కేవలము భౌతికమైన వాటి విషయాల్లో మనసు పెట్టి భౌతికమైన వాటి మీదే జీవితాన్ని ఆధారంగా చేసుకుని జీవించే వారికి దేవుని యొక్క గొప్పతనం ఏమి తెలుస్తుందండి? దేవుని గొప్పతనం ఏం తెలుస్తుందండి? ఇప్పుడు మాకు దూడబొమ్మ కావాలి. ఏం చేశాడు అహరోను? మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపము ఏర్పరిచి దానిని పాత పోసిన దూడగా చేశాను. ఏంటంటే ఏం చేశారు? దూడగా చేశారు. ఎంత భక్తి చేసి ఇన్ని దేశాల నుంచి, ఎంత భయంకరమైన ఉపద్రవాల నుంచి, ఇన్ని తెగుళ్ళ నుంచి, ఇన్ని సమస్యల నుంచి, ఆఖరికి ఎర్ర సముద్రము పాయన చేసి చచ్చిపోతున్నాం, సైన్యం వస్తుంది, ఎరగదిరితే సైన్యం వస్తుంది అని ఏడిస్తే, ఈరోజు మీ ముందు కనబడిన సైన్యము ఇక మీదట మీకు ఎప్పుడు కనబడదని వాగ్దానం వచ్చేసి ఆ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుని ఎంతగా మీరు అర్థం చేసుకున్నారు. మీరు చూడండి, దూడ బొమ్మ చేసుకున్నారు. ఏదో శబ్దం వినపడుతుంది. ప్రజలు గందరగోళం చేస్తున్నారు దూడ బొమ్మ దగ్గర. ఆ రోజునే 3000 మంది చనిపోయారు. మనుషుడు ఎంత త్వరగా వెనక తిరుగుతాడు, మనుషుడు ఎంత త్వరగా పాత జీవితం వైపు చూస్తాడు. ఈ దూడ బొమ్మలు ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? వీళ్ళకి దూడలు ఉన్నాయా? బొమ్మలు ఉన్నాయా? రాళ్ళు ఉన్నాయా? రాళ్ళను, బొమ్మలను, దూడలను వాళ్ళు సేవించారా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ విద్య? ఈజిప్ట్లో నేర్చుకున్న విద్య ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? తీసుకొచ్చి దేవుని మందిరంలో ఆ విద్యను ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఎవరో నాయకుడైనా అహరోను ఊరియా భార్యతో పాపము చేశాడు. పాపము కప్పుకొనడానికి యుద్ధంలో ముందుకు పంపించి ఊరియాను చంపించాను. అయ్యో, నేను దేవుని భక్తి లేనివాడినా, దేశభక్తి లేనివాడినా, రాజుభక్తి లేనివాడినా, యుద్ధంలో సైన్యము పోరాడుతున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు, అక్కడ రణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, రక్తము చెందుతున్నప్పుడు, నేను తిని త్రాగటానికి, నేను ఇంట్లో కూర్చుంటానికి నేను ఒక సామాన్యమైన వ్యక్తినా? నేను ఉండను, ఒక్క రాత్రి కూడా ఉండను, ఒక్కరోజు కూడా ఉండను. ఒక్కసారి దావీదు తప్పటడుగు వేస్తే ఇంకెక్కడికి వెళ్ళాడు? దేవునికి స్తోత్రం. వ్యభిచార సంబంధమైన పాపం ఒకటి దావీదుని వెంబడిస్తున్నది. రెండవది చూస్తే ఇంకేమొచ్చిందండి? దేవునికి స్తోత్రం, నరహత్య. ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? దావీదు మీదకి వచ్చింది నరహత్య. అందుకని చేసిన పాపము ఒప్పుకొనటము కంటే దాన్ని కప్పిపెట్టడానికి 100 అబద్ధాలు చెప్పొద్దు. ఎక్కడికి వెళ్ళొచ్చామా? అబ్బే, ఇక్కడే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చాను. కానీ వెళ్ళింది ఎక్కడికి? ఫ్రెండ్తో సినిమాకి. ఒకటి కప్పుకుంటే ఇంకోటి వస్తుంది, దానికి ఇంకోటి యాడ్ అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు కళ్ళు కప్పుతాము? చెప్పండి, దేవుని కళ్ళు కప్పుతామా? దేవుడు చూడ్డా?
నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఎక్కడికి వెళ్ళి వచ్చావో, ఏం చేస్తున్నావో, నీ హృదయం ఎక్కడుందో, నీ హృదయం దేని మీద ఆధారపడిందో, ఈ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టావో, మొదట ఆయనే కూర్చోబెట్టి ఉండొచ్చు, మొదట ఆయనే సేవించవచ్చు, నెమ్మది కలిగిన తర్వాత ఈ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టావో ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? ఆయన తెలియకే అన్నాడా? దేవునికి స్తోత్రం, అన్నిటికీ పక్షులకు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, మృగాలకు ఉన్నాయి, మీకు అన్ని ఇళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం ఒక్కళ్ళు కూడా లేదు. ఏమి లేదు? మనుష్య కుమారుడు తలవాల్చుకునడానికి చోటు లేదు. దేవుని స్తోత్రం, భక్తి చేసే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తికి మీ హృదయంలో చోటిస్తున్నారా? ఆలోచించు. ఎఫ్రాయిముగా దాంట్లో అంటాడు, ఎఫ్రాయిం నీ భక్తి ప్రాతకాలపు మంచు అంతలో కనబడుతుంది, తర్వాత అంతలో ఆవిరైపోతుంది. నీ భక్తి ప్రాతకాలపు మంచు లాంటిది. దేవునికి స్తోత్రం, నీ భక్తి ఎలాంటిది? దేవుని యొక్క శక్తితో కూడిన భక్తి చేస్తున్నామా? నీ హృదయంలో శైతానికి చోటు లేకుండా, నీ హృదయంలో దుష్టునికి చోటు లేకుండా, పాపానికి చోటు లేకుండా, చెడుతనానికి చోటు లేకుండా, విగ్రహారాధానికి చోటు లేకుండా, వ్యభిచారానికి చోటు లేకుండా, లోక సంబంధమైన జారత్వానికి ఎక్కడ చోటు లేకుండా నీ భక్తి జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి, దేవుడే నా రాజుని నువ్వు గుండె మీద చేసుకుని చెప్పగలవా? దేవుడే నా రాజు, దేవుడే నా ప్రభు, ఈ సింహాసనం దేవునికి తప్ప నేను ఎవరికి ఇవ్వను. పరీక్షించండి, క్షణం పరిశీలించండి, పరీక్షించండి. దేవుని శక్తి నీలో జీవిస్తున్నదా? దేవుని కోసం నీ హృదయం తెరవబడి దేవుని నీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నావా? ఇక మీదట ఏ పాప భోగాలకు, ఇక మీదట ఏ శరీర ఇచ్చలకు, ఇక మీదట లోక సంబంధమైన దానికి దేనికి నాలో చోటు లేదు. క్రీస్తే నా యందు నివసిస్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, క్రీస్తే నా సర్వస్వము, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను, బ్రతికిన క్రీస్తు కోసమే, చనిపోయిన క్రీస్తు కోసమే. చెప్పగలమా? 2 దారులు, 2 పడవలు, 2 లోకాలు, 2 తలంపులు, 2 నాలుకలు, దొంగ చూపులు ఎవరి దగ్గర సాగవండి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు పరిశుద్ధంగానే ఉండండి. ప్రాణప్రియుడైన యేసు పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకొనిచున్న నీ కోసం త్వరగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు, నీ కోసం త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధత నుంచి కుడివి కానీ ఎడమ కానీ తిరగవద్దు. అపాధికి చోటు ఇయ్యద్దు, లోకానికి చోటు ఇయ్యద్దు, విగ్రహారాధన చోటు ఇయ్యద్దు, చెడుతనానికి. 1 కొరింథీ పత్రికలో పౌలు ఒక మాట రాశాడు, 6, 9, 10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎవరు దేవుని రాజ్యానికి వారసులు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? వెళ్ళలేరు. కానుకలిచ్చి దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. ఏదో పైన భక్తి ఇచ్చి దేవుని రాజ్యానికి ఏదో దర్శనం కలగదని టికెట్ కొనుక్కొని పోవచ్చు, కానీ దేవుని రాజ్యానికి వెళ్తాం అంత చదువు అంత తేలిక ఏమి కాదండి, అంత తేలిక ఏమి కాదండి. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. మోసపోవద్దు, మిమ్మల్ని మీరు మోసపోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని ఎదుట యథార్థంగా ఉండండి. సద్భక్తి చేయండి. పైన ఒక వేషం, లోపల ఒక వేషం పనికి రాదు. వేషధారుల భక్తి, వేషధారులు దేవుని రాజ్యానికి చేరలేరు. వేషధారుల భక్తి నేను దేవుని రాజ్యానికి చేర్చలేదు. పిలుపు దగ్గరికి వచ్చిన గారెడవాడు ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా తలుపు తెరవగానే లోపలికి వెళ్ళాడా? ఆలోచించండి. దాని కింద వచ్చింది జారులైనను విగ్రహారాధకులైనను. విగ్రహారాధన ఏంటి? దేవునికి అంటే ఎక్కువగా నువ్వు దేనిని, ఎవరిని, వేటిని ప్రేమిస్తున్నావో. చాలామంది అంటారు, నేను వెళ్ళాను కానీ నేను చేయలేదు కానీ చేయించావు కదా పక్కన కూర్చుని. ఏం చేయించావు కదా, ఎందుకు వెళ్ళావు? కాదండి, ఏం లేదు, కానీ వాళ్ళు మనం వెళ్ళినప్పుడు సువార్త వినరని ఏం చేశాను, వాళ్ళు కొంచెం హెల్ప్ చేశానండి. దేంటో విగ్రహారాధనలో హెల్ప్ చేశానండి. దాని విగ్రహారాధన చేసినవాడు ఎంత క్రియ చేసినవాడు ఎంత ఫలం అనుభవిస్తాడో దాన్ని ఏకీభవించిన వాడు అంతే ఫలితం.
విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులు అంటే పెళ్ళిళ్ళు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి? పురుషుడు స్త్రీకి మరి శాంక్షన్ చేయకపోతే ఓట్లు లేరు కదా, రాజ్యం కావాలి కదా. దేవుని స్తోత్రం. రాజ్యం లేకపోతే బతికట్ట. అందుకని అంటే మన వాళ్ళు శాంక్షన్ చేసేస్తున్నారు, కోర్టులు కూడా శాంక్షన్ చేస్తున్నాయి. ఏంటది? దేవుని స్తోత్రం. పురుషుడితో పురుషుడు వివాహం చేసుకోవచ్చు, స్త్రీతో స్త్రీ వివాహం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పురుషుడికి స్త్రీ వివాహం జరగాలని బైబిల్లో దేవుడు చెప్పాడు. ఆది కాండంలో మీలో చాలామంది అలాంటి వివాహం చేసుకున్న వారే ఉన్నారు. నేను చెప్పిన బైబిల్లో ఇప్పుడు చెప్పిన పురుష సంయోగులు కానీ మరి స్త్రీ సంయోగులు కానీ ఎవరు లేరు. ఇప్పుడు మన చర్చిలో ఎవరు లేరు. కానీ లోకంలోనికి ప్రవేశించింది. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ప్రవేశించింది. పురుష సంయోగులు, దొంగలైనను, లోభులైనను, శ్రోతలైన మీ అందరికీ కూడా ఆ మాటలకు అర్థం చెప్పాలని నా మనసులో బాగా ఉంది. మీరు బాగా వింటున్నారు, ఆసక్తిగా వింటున్నారు. సంఘమైన మీరందరూ, శ్రోతలైన మీరందరూ కూడా చక్కగా వింటున్నారు. దానికి అర్థం చెప్పాలని ఉన్నది. దాంట్లో నా పేరు లేదు, దానిలో నా మనసు లేదు, అటు క్రియ నేను చేయటం లేదు, అటు మార్గంలో నేను వెళ్ళటం లేదు. అది నాకు దూరం అయిపోయింది. నేను ఎప్పుడో విసర్జించాను. నేను మంచిదాన్ని హత్తుకున్నాను, చెడ్డదాన్ని విసర్జించాను అని చెప్పగలిగిన క్రైస్తవులుగా మన జీవితంలో ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ పాట అక్కడ పాడొద్దు. దొంగను చూసినప్పుడు ఏకీభవిస్తావు, ఎవరినో ఇంకొకరిని చూసినప్పుడు ఏకీభవిస్తావు, అందరితో ఏకీభవిస్తావు. మందిరంలోకి వస్తే దేవుని దగ్గర నీకు సీటు ఉన్నదా, చోటు ఉన్నదా? దేవుని హృదయంలో నీకు స్థానం ఉన్నదా? ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితం ఇంతటితో సమాప్తమైతే దేవుడు అవసరం లేదు. ఆనాడు ధనవంతుడు అన్నాడు, ఇక రండి తిందాము, త్రాగుదాము, సంతోషిద్దామని ఆనాడు ధనవంతుడు అన్నాడు. అలాగే మనం కూడా తిందాము, తాగుదాం. కానీ తినడానికి, త్రాగటానికి, సంతోషించడానికి అది లోకానికి వచ్చింది. దేవుని సంతోషపెట్టడానికి నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు రూపం ఇచ్చిన దేవునికి స్తోత్రం, నీకు ప్రాణం ఇచ్చినవాడు, నీకు జీవం ఇచ్చినవాడు, ఆయన కాపురిగా ఉండి అనుదినము నడిపిస్తున్నవాడు, తన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసి ఈ లోకము నుంచి పరలోకమునకు చేర్పించి దేవదేవుడైన యేసు క్రీస్తుని సంతోష పెట్టడానికి ఈనాడు మనము ఈ లోకానికి వచ్చాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరిని సంతోష పెడుతున్నావు? దేంతో నీ జీవితాన్ని సంతోషపరుచుకుంటున్నావు? అంతమంది భార్యలు ఉన్నారు, అంత రాజ్యం ఉంది, అంత సంతానం ఉన్నది. దేవునికి స్తోత్రం. సంతోషం కలగలేదా? చూడగానే దృశ్యం చూసి దేవునికి స్తోత్రం, ఒక అపవిత్రమైన స్త్రీని పాడు చేశారక నిద్ర పట్టలేదు. కొంతమందికి పర స్త్రీని చూస్తే, పొక్కు వాళ్ళని చూస్తే నిద్ర పట్టదు. కుటుంబాలను పాడు చేయటం, కుటుంబాలను గలిబిలి చేయటం, కుటుంబాలను చిచ్చు పెట్టడం, పాడు చేయటం అలవాటైపోయింది. వ్యభిచారులకును వేశ్యలకును ఏం చేస్తాడు? దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూపు కూడా చూడొద్దు, చూపు కూడా చూడొద్దు. మా ఫ్రెండ్ రమ్మన్నాడండి, ఆడు పక్కన కూర్చున్నాను, ఆడు తాగుతున్నాడు, నేను వాసన చూశాను. నేను తాగలేదు కదండి, లోపల పోయింది. ఏం పోయింది? అది ఒక్క మాట, రాజీ పడవద్దు. దేవుని వాక్యమనికు విరోధంగా చేసి సమర్థించుకోవద్దు. సమర్థించుకోవటం అంటే ఏ కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని కప్పేస్తామని. కళ్ళబొల్లి, మన కళ్ళబొల్లి మాటలకు దేవుడు నమ్మిద్దామా? అంతరంగాలు ఎరిగినవాడు, ఆలోచన చూసేవాడు, జీవితాల్లో ఆయనకి మరుగైనది. పైన ఆకాశం నుంచి చూస్తే కింద పాతాళం రాక ఏం జరుగుతుందో ఆయన కన్నులకు తేటగా కనపడుతుందండి. ఆయన దగ్గర ఎందుకు బొంకడం ఎందుకు? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని యుద్ధం ఆరంభమైంది. ఇప్పుడు దావీదు ఆ యుద్ధం పోయిపోయింది. ఎవరు? పొరుగు వారితో యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఆ యుద్ధం ఎక్కడికి వచ్చింది? నీ ఇంట్లోకి వచ్చేసింది. ఇక మీదట నీకును నీ ఇంటి వారికి యుద్ధమే యుద్ధమే. దేన్ని బట్టి చెప్పండి?
నువ్వు చేసిన ఘోరమైన కార్యాన్ని బట్టి యుద్ధమే యుద్ధం. అబ్షాలోము చచ్చిపోయాడు యుద్ధంలో. చూసారా ఎంత ఘోరమైనటువంటి సంగతి. అసలు పుట్టిన బిడ్డ సంగతి ఏమిటి? ప్రార్థన చేశాడు. ఇది వరకు ప్రార్థన చేస్తే గొల్యాతు వంటి వాళ్ళని దేవుడు ఇరగదీసి దేవునికి స్తోత్రం దూరంగా పారేశాడు. బలాఢ్యులు. అందుక ఇజ్రాయేల్ అన్నారు, నీ తండ్రిని ఎదుర్కొని బతకగలిగిన వాడు ఎవడున్నాడు? నీ తండ్రిని ఎదుర్కొని జయించగలిగిన వాడు ఎవడున్నాడు? నీ తండ్రి సింహములు అనేవాడు. అతని పేరు ఇజ్రాయేలుకు దీపము దావీదు. ఇజ్రాయేల్ దీపము దావీదు. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఎంత గొర్రెల కాసే స్థితిలో నుంచి ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళాడో, మనము కూడా పాపంలో పడిపోయినప్పుడు, విగ్రహాలలో పడిపోయినప్పుడు, పాప శాపాల నియమంలో కొట్టుకుని పోతున్నప్పుడు యేసు వచ్చి త్యాగం చేసి ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించలేదా? నిన్ను నన్ను రక్షించలేదా? ఆయన కృతజ్ఞతగా జీవిస్తున్నావా? నీ దేహము దేవుని యొక్క ఆలయం. నిన్ను ఆయన రక్తముతో కడగలేదా? శుద్ధి చేయలేదా? రోజు గ్రంథం చదవటం లేదా? బోధించడం లేదా? బోధించగా వినడం లేదా? కనులు ఎందుకు అటు ఇటు చూస్తున్నాయి? హృదయం ఎందుకు అటు ఇటు ఆలోచిస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, తాను నిలుచున్నాడని చెప్పువాడు తన కన్నుల ఎదుట పుట్టిన బిడ్డను తన చేత్తో సమాధి చేయాల్సి వచ్చింది. ఎవరో? ఉపవాస ప్రార్థనకు ఫలితం లేకపోయింది, కన్నిటికి ఫలితం లేకపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాపము నెమ్మదిగా ఉన్న మనిషిని జీవితంలో చిచ్చు పెడుతుంది. పాపము నెమ్మదిగా ఉన్న జీవితంలో పోరాటము చేస్తుంది. ఆ పోరాటము దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు చెప్పాడు, ఈ దేహాన్ని చంపేవాడికి మీరు భయపడవద్దు, దేహాన్ని ఆత్మను చంపి నరకంలో పడివేసేవాడికి భయపడండి. అందుకని చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దు చెప్పండి? పాపము చేయొద్దు, పాపముతో రాజీ పడవద్దు, పాపముతో బేరసారాలు ఆడవద్దు. యోధా బేరసారాలు ఆడాడు. దేవునికి స్తోత్రం. బేరసారాలు ఆడవద్దు. అది ఒక రోజున నీకు చూస్తే మృదువుగా కనబడుతుంది, అది చేస్తేనే గడుస్తుందని అనుకుంటావు. అది వచ్చి నీకు ప్రాణహాని కలుగజేస్తుంది. నిన్ను నరకంలో పడవేస్తారాక పాపము నిన్ను విడిచిపెట్టదు. నేను నరకంలో పడవేస్తారాక పాపం విడిచిపెట్టదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు భక్తి జీవితంలో ఎంతో చక్కగా కాపాడుకుంటున్నారు, ఎంతో శ్రేష్టమైన భక్తి చేస్తున్నారు. దేవునికే తప్ప జీవితంలో ఇంకొకరికి అవకాశం లేదు. దేవుని వాక్యానికే తప్ప నా ఇంట్లో నాకు, నా కుటుంబంలో ఎవరు రావడానికి వీల్లేదని నిష్ఠాగరిష్టమైన భక్తి చేసేవాళ్ళు చాలామంది లేకపోలేదు, ఉన్నారు. ఒకవేళ ఏ సమయంలో ఏ విషయంలో అయినా సరే పాపము కోసం తల వంచవద్దు. పాపం విషయంలో లోపల రాజీ పడవద్దు. మండుతూ ఉండు. వెలుగు నీ మీదకు వస్తుంది, తేజస్సు నీ మీదకు వస్తుంది, నిన్ను ఎలిగిస్తుంది. పాపపు చీకటిలోకి మళ్ళీ వెళ్ళవద్దు. వెనక తిరిగిన వానికి నా ఆత్మ ఎందు దేవునికి స్తోత్రం ఏమాత్రమో కూడా. అందుకనే నిలుచున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పరిశీలన చేసుకోండి. ఎవరి జీవితంలో అయినా కొన్ని పొరపాట్లు చేస్తారు. పాపం ఎక్కడున్నదో కృప అక్కడ విస్తరించి అన్నది 6వ అధ్యాయం రోమపత్రిక. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అది. అందుకని ఎవరి జీవితంలో కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా లోపము జరిగినప్పుడు, జరగకూడనిది జరిగినప్పుడు ఆ జీవితము ఇంతటితో ముగించబడిందని దేవుడు తన ఇంటికి వెళ్ళలేదు దావీదుని విడిచిపెట్టి. దావీదు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి నేను నీ సన్నిధిలో త్రోసివేయబడ్డాను, ఇక నేను పనికిరాను అని దావీదు కూడా తన ఇంటికి వెళ్ళలేదు. ఒకవైపున దావీదు నిలిచి ఉన్నాడు, రెండవ వైపున దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే సమాప్తమైతే నిలిచి ఉండాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక కొనసాగింపు దేవుడు చేయాలని ఉంది. అటు దేవునికి దావీదు జీవితంలో కొనసాగింపుగా జరిగించాలని అటు దేవునికి ఉన్నది,
ఇటు దావీదుకి నా జీవితంలో నేను దేవుని సన్నిధిని సహవాసాన్ని ఇంకా కొనసాగించాలి, ఎంతటితో ఎండ్ కాదు, ఎంతటితో సమాప్తం కాదు, దేవుడు నా డోర్ మూసేశాడు అని అనుకోవడం లేదు దావీదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక మార్గం ఉన్నది. ప్రతి మార్గము పశ్చాత్తాపముతో దేవుడు ఒక నూతన ద్వారాన్ని తెరిచాడు. పశ్చాత్తాపమే పాప పరిహారము. పశ్చాత్తాపము పడి దేవుని సన్నిధికి వెళితే దేవుని హృదయము తండ్రి హృదయము, దేవుని ప్రేమ తండ్రి ప్రేమ. అందుకని క్షమాపణ అడిగితే దేవుడు మళ్ళీ తిరిగి క్షమాపణ ఇచ్చే దేవుడని దావీదుకు తెలుసు. రెండవది, దేవునికి ఏం తెలుసు? తప్పకుండా నా కుమారుడు క్షమాపణ అడుగుతాడనే ఉద్దేశం దేవునికి ఉన్నది. ఎందుకంటే భక్తి జీవితంలో పెరిగిన తర్వాత, భక్తి పదవిని ఎరిగిన తర్వాత, దేవుని వాక్యం ఎరిగిన తర్వాత జీవితంలో కొన్ని సందర్భాల్లో కలవరపడవలసిన అవసరము ఏమాత్రం కూడా లేదు. అందుకని దావీదు తన జీవితంలో దేవుని వల్ల మరి అవిధేయుడిగా ఎంచబడినాయి, పాపము చేసి దేవునికి దూరస్తుడు అయినప్పటికీ కూడా దావీదు ఆరంభించిన విధానం, దేవుని దగ్గర ప్రార్థన చేసే విధానం మీరు చూడండి. ఎందుకంటే దావీదు తన ప్రార్థన ఎలా కొనసాగిస్తున్నాడంటే తను ఏ స్థితిలో ఉన్నాడో ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు. దేవునికి ఏది ఇష్టమంటే ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఒప్పుకోవడం. జరిగినట్లుగా ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదవమ్మా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆమేన్. అంటే తన హృదయము దోషం చేసిన హృదయం, తన జీవితము పాపము చేసిన జీవితం, నిర్దోషి లాంటి జీవితం, నిష్కళంకమైనటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాడు ఇంతవరకు. కానీ ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే దానిలో నుంచి ఒక అడుగు బయటకు వేశాడు. ఒక అడుగు బయటకు వేసి శరీరేచ్ఛను కనబరిచాడు. శరీరేచ్ఛను కనబరచడం చేత దేవుడు అతని విషయంలో కొంచెము శ్రద్ధ తీసుకున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకో. బైబిల్ వచనం చెబుతుంది, గర్జించు సింహములాగా సాతాను ఎవరిని మింగుదును. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంతో కాలంగా వేచి ఉన్నది. ఎందుకంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిని గురించి? దావీదుని గురించి. అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుని హృదయానుసారమైన మనుషుల కొరకు వాడు వేటాడేది ఎవరిని? దేవుని భక్తులను. వాడు మోసం చేసేది ఎవరిని? వాడు నేరం మోపేది ఎవరి మీద? క్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని చిత్తానుసారమైన మనుషులను ఎలాగైనా సరే మింగివేయాలి. ఇప్పుడు వరకు ఓర్చి చూసుకుంటూ వచ్చాడు. ఎవరిని? దావీదుని. ఎప్పుడు అవకాశము దొరుకుతుందా? ఎప్పుడు దెబ్బ కొడదామా? ఎప్పుడు లాగివేద్దామా? ఎప్పుడు ఆ నమ్మకమైన సాక్ష్యాన్ని తీసివేద్దామా? ఎప్పుడు యథార్థమైన భక్తిలో నుంచి అతని పక్కకు తప్పిద్దామని సాతాను ఏం చేస్తుంది? పొంచి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుంచి యెహోవా తప్పిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దాకా ఏడుస్తూ కూర్చున్నటువంటి సైతాను నవ్వుతూ ఉన్నది. ఎందుకు నవ్వింది? దావీదు నా చేతికి దొరికాడు. దావీదు సాక్ష్యం చెడిపోయింది. దావీదు దేవునికి దూరం అయిపోయాడు. దావీదుకి దేవునికి మధ్యలో పాపం అడ్డుగా వచ్చింది. ఇక దావీదు నన్ను జయించలేడు. నేను దావీదుని జయించాను. ఒక మాట 30వ కీర్తన 5. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు. దేవునికి స్తోత్రం. ఆయుష్కాలమంతయు కూడా దయనొద్దని. కొంచెం సార్లు కోపం వస్తుంది. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కొంచెం కొడతాడు, గద్దేస్తాడు, గాయం చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? గాయాన్ని ఆయనే కడతాడు. అందుకని ఎవరి జీవితంలో అయినా సరే నాకింకా అవకాశం లేదు ఇక దేవుని దగ్గర, నాకింకా దేవుని దగ్గరికి వెళ్ళలేనిక, దేవుడు తన ద్వారాలు మూసివేస్తాడనే పరిస్థితి ఎక్కడా కూడా జీవితంలో బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా. ఒకవేళ అలాంటి నిరాశలు ఎవరైనా ఉన్నారా? అలాంటి నిస్పృహలు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రత్యేకమైన సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, ద్వారాలు మూయబడలేదు, ద్వారాలు తెరిచే ఉన్నాయి. అయితే
నీవు వెళ్ళవలసిన విధముగా, ఆయన దగ్గరికి రావలసిన విధముగా పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన మనస్సుతో, పగిలిన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో, పశ్చాత్తాపముతో నీవు ఆయన దగ్గర తిరిగిరా. రండి, నా దగ్గర తిరిగిరా. ఇది వెరకున్నట్టు కాదు. ఇప్పుడేంటి? పశ్చాత్తాపడు. చేసిన పాపానికి, చేసిన తప్పిదానికి క్షమాపణ నేను ఇస్తాను. క్షమాపణ నా దగ్గర దొరుకుతుంది. నేను క్షమించే దేవుడును, నేను కఠినమైన వాడను కాదు. దేవుడు ఎలాంటి వాడట? కఠినుడు కాదు, రాతిగుండె కాదు ఆయన. ఏ మనిషిని గురించి ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేడు, మార్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, కరుణా వాత్సల్యములు కలిగిన వాడు. నిన్ను కరుణిస్తాడు. ఆయన తట్టు తిరుగు అన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరుగు, నీవు నా ఎద్దరు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తన జీవితంలో తన దేవుని వైపు చూస్తున్నాడు. దేవునికి ఏది ఇష్టమైనది, దేవుడు దేన్ని బట్టి క్షమిస్తాడని తెలుసుకున్న దావీదు తన జీవితంలో విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళుతున్నాడు. శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు, అత్యంత కృపగలిగిన వాడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక, తాను చేయనుద్దేశించిన కీడును చేయక, కీడు చేయక పశ్చాత్తాపడును గనుక, పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక, నీ వస్త్రములను కాక, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు, నీ హృదయములను చించుకొని ఆయన తట్టు తిరుగుడి. నీ హృదయము చించుకో, కన్నీటితో ఆయన దగ్గరకు రా. పగిలిన హృదయముతో, విరిగిన మనస్సుతో నువ్వు ఆయన దగ్గరకు రా. క్షమాపణ నీకు దొరకాలంటే కన్నీరు కావాలి. క్షమాపణ నీకు కావాలంటే ఒప్పుకోలు కావాలి. క్షమాపణ నీకు కావాలంటే ఉపవాసం నీకు కావాలి. క్షమాపణ నీకు కావాలంటే హృదయాన్ని చించుకొని ఆయన దగ్గర రా. ఆయన కరుణించడని ఎవరు చెప్తారు? ప్రేమించే దేవుడు కరుణించక మానతాడా? అందుకనే దావీదు తన జీవితంలో ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో మరొక మాట చూద్దామా? నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రైజ్ గాడ్. వేడుకుంటున్నాడు. ఏంటి? పాపం చేశానని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు. చూసారా? మన దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత కలగవాడు కనుక చేసిన పాపానికి తగిన శిక్ష ఇవ్వడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆయన మనకేం చేస్తాడు? పాప క్షమాపణ ఇస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇలా మనము ధ్యానించుకుంటూ వెళ్ళిపోయినట్లయితే యాకోబు అబ్రహాము యొక్క మనవడు, అంతే కదండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? యాకోబుకు కూడా వర్తిల్తాయి. కానీ యాకోబు మోసగాడైపోయాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మామని మోసం చేశాడు. ఎక్కడికి వెళితే అక్కడ ఏది అలవాటైపోయింది? మోసం చేయటమే అలవాటైపోయింది. మరి మోసం చేసినా బాగా కలిసి వచ్చింది ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను నా చేతి కర్రతో ఈ దేశాన్ని దాటి వెళ్ళాను, ఈ చేతి కర్రతో వెళ్ళాను, నా దగ్గర ఏమీ లేదు. నిశ్చల రాత్రి నేను కూర్చొని ప్రార్థన చేశాను. భయంగా ఉంది ప్రభువా, ఇల్లు విడిచిపెట్టాను. నేనున్నాను, నీ వెళ్ళు మార్గం అంతట్లో కూడా నీకు తోడుగా ఉంటాను. మళ్ళీ తిరిగి నీ దేశానికి తీసుకుని వస్తాను. ఇప్పుడు యాకోబు తిరిగి వస్తున్నాడు. ఎబ్బేకురేవు దగ్గరికి వచ్చాడు. యాకోబు హృదయంలో భయము. ఏమి జ్ఞాపకం వస్తుంది? నేను అన్నని మోసం చేశాను, అందరినీ చేశాను. అతడు పరివారంతో ఎదురుకుండా వస్తున్నాడు, నాకు ఎదురుగా వస్తున్నాడు. అతడు నాకేమైనా హాని కలుగజేస్తాడేమో అనే భయముతో 2 గుంపులు చేసి ఒక గుంపుని ఎవరి కోసం పంపించాడు? అన్న కోసం పంపించాడు. చూసారా? కానీ అతడు అక్కడ ఆగిపోయాడు. ఎక్కడ ఆగాడు? ఎబ్బేకురేవు దగ్గర యాకోబు ఆగిపోయాడు. ఎబ్బేకురేవు దగ్గర ఆగిపోయిన యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? రాత్రంతయు దేవునితో పెనుగులాడుతున్నాడు. నువ్వు క్షమిస్తేనే పోనిస్తాను, నువ్వు ఆశీర్వదిస్తేనే పోనిస్తాను, నువ్వు క్షమిస్తేనే పోనిస్తాను. ఎంతసేపు పోరాడానండి? అయితే హృదయంలో పశ్చాత్తాపం వచ్చిందనుకోండి. పశ్చాత్తాపం ఎలాంటిదై ఉండాలి తెలుసా? అంతరంగంలో నుంచి రావాలి పశ్చాత్తాపం. అంతరంగంలో పశ్చాత్తాపం పుడితే అది ఆగకుండా దేవుని హృదయాన్ని తాగుతుంది ఆ పశ్చాత్తాపం. చాలామంది ఏమంటారు? అంతా చేసిన తర్వాత సారీ గుడ్ బై అంటే సారీ అంటే
నిజమైన పశ్చాత్తాపమేనది? నిజమైన పశ్చాత్తాపం కాదది. యాకోబు పోరాడాడు. యాకోబు పోరాడినప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, నీ పేరు మార్చాను, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నువ్వు వచ్చేటప్పుడు యాకోబే కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేల్. హల్లెలూయా, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళిన అతను తన జీవితాన్ని మార్చుకొని ఎంత గొప్ప దీవెన పొందాడో చూసారు. ఇక మీదట యాకోబు కాదు, మొట్టమొదటి ఇశ్రాయేల్ పేరు ఎక్కడ కనబడుతుంది? దేవునికి స్తోత్రం, ఎబ్బేకురేవు దగ్గరే కనబడుతుంది. దేవుడు పేరు పెట్టాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్. అందుకని ఎవరైనా సరే జీవితంలో ఎక్కడైనా తప్పిదము చేస్తే, లోపం జరిగితే, ఎక్కడైనా పాపం చేస్తే జీవితంలో ఎండని తలాల్చాల్సిన అవసరము ఏమీ లేదు. దేవుడు నీ డోర్స్ మూయడు. దేవుడు నీ ఆశీర్వాదాన్ని మళ్ళీ ఆశీర్వాదంగా మారుస్తాడు. అయితే నువ్వు చేయవలసింది పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రా. పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రా. అందుకనే దావీదు తన జీవితంలో పశ్చాత్తాపడుతూ తన జీవితంలో ప్రార్థన చేసిన కొద్ది మాటలు 51:9 చదవండి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. ప్రార్థన పూర్వకంగా దేవుని కన్నీరు విడుస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి నా పాపములను విముఖుడవు కమ్ము, జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా, క్షమించు క్షమించు. 32వ కీర్తనలో మొదటి 3 వచనాలు. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటున్నాను. మన దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు మన జీవితంలో మనము ఒప్పుకునే స్వభావంలో వెళుతున్నామా, లేకపోతే కప్పుకునే స్వభావంలోనికి వెళుతున్నామా? పాపాత్మురాలైన స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నది. కూర్చున్న తర్వాత ఆమె హృదయము పగిలిపోయింది. తన పాపము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన స్థుతి దుస్థితి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పగిలిన హృదయముతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది. ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు కన్నీడు ధారాపాతముగా కన్నీటితో పాదాలు కడుగుతున్నది. హల్లెలూయా. అయితే దేనికోసం పశ్చాత్తాపడుతుంది? ఎవరి కోసం పశ్చాత్తాపడుతుంది? తన చేసిన ప్రతి పాపానికి తెలియక చేసిన కరుణించు, తెలియక చేసిన కరుణించు, క్షమించమని పశ్చాత్తాపడుతుంది. అలా పశ్చాత్తాపడినప్పుడు ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసా? విస్తారమైన నీ పాపాలు. హల్లెలూయా. కన్నీటితో ఆమె నా పాదములు కడిగింది. అందుకని ఎక్కడ కూడా దేవుడు దారి మూసేసేవాడు కాదు, ఎక్కడ కూడా మరి అవకాశం లేకుండా చేసేవాడు కాదు. కానీ మనం ఎలాగూ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడాలో, మనం ఎలాగూ దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయాలో, ఎలాగూ మనం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోలు, నిజమైన ఒప్పుకోలు. 10వ వచనంలో నా యందు శుద్ధ హృదయము అంటే ఏంటి? హృదయం ఏమైంది? మాలిన్యం ఏర్పడింది. హృదయం ఏమైంది? దోషం ఏర్పడింది. అందుకని మళ్ళీ వేడుకుంటున్నాడు, నేను హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతున్నాను, నేను హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను, ప్రభువా నా పాపము క్షమించి నా దోషము పోవునట్టుగా నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ మన హృదయంలో నుంచి, హృదయపు లోతుల్లో నుంచి ఆ ప్రార్థన రావాలి. హృదయపు లోతుల్లో నుంచి ఆ ప్రార్థన రావాలి. పైన పెదవులతో మరి చక్కగా స్వీట్గా మాట్లాడే కొన్ని మాటలు, కొన్ని ప్రార్థనలు చాలా కనపడుతూ ఉంటాయి, కానీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబు దొరకదు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తప్పిపోయిన కుమారుడు సమస్తమును పోగొట్టుకున్నాడు. సమస్తమును పోగొట్టుకున్న తర్వాత తన జీవితంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో తెలుసా? నిరాధారంగా నిలబడ్డాడు. ఒకప్పుడు ఐశ్వర్యవంతుని ఇంట్లో నివసించాడు. విస్తారమైన సంపదకు నిలయం, విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన పనివారు, విస్తారమైన భోజనం, విస్తారమైన సౌకర్యాలు. ఎక్కడ ఉన్నప్పుడు? తండ్రి దగ్గర ఉన్నప్పుడు విస్తారంగా ఉన్నాయండి. కానీ తప్పిపోయిన వాడై తండ్రి నుంచి వేరైపోయిన తర్వాత
స్నేహితుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదట డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, సౌకర్యం పోయింది, భోజనం పోయింది. వేటిని ఏ సౌకర్యాలు తండ్రి దగ్గర అనుభవించాడో వాటినన్నింటినీ పూర్తిగా పోగొట్టుకున్నాడు. పూర్తిగా పోగొట్టుకున్న తర్వాత పనికి భోజనం, పనిచేస్తే భోజనం. ఇప్పుడు పిలిచాడు స్నేహితుల్ని. ఎక్కడెక్కడ స్నేహితుని పిలిచాడు? చుట్టూ ఉన్న స్నేహితులందరినీ పిలిచాడు. డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు డబ్బుతో సహవాసం చేసే స్నేహితులు నీతో సహవాసం చేయరు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు డబ్బుతో చెడు ఎక్కడ ఉంటే ఆ స్నేహితులు అక్కడికి వెళ్తారు. అయితే ఇతని దగ్గర డబ్బు లేదు, అందరూ విడిచిపెట్టేశారు. తండ్రి కూడా విడిచిపెట్టేయచ్చు కదా. అదే తండ్రి ప్రేమ. ఒక రోజున తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? నేను లేచి నా తండ్రి ఇంటికి వెళతాను. హల్లెలూయా. నేను లేచి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అయితే తండ్రి కుమారుని మర్చిపోయాడా? తండ్రి కుమారుని విడిచిపెట్టాడా? వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు, పోతే ఇంకో కొడుకున్నాళ్లే, ఇంకొకడు ఉన్నాళ్లే. దేవునికి స్తోత్రం. వాళ్ళు పోతే పర్వాలేదు, వీళ్ళు పోతే పర్వాలేదు. కొంతమంది ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. అందరూ ఆయన కుమారుడే, అందరూ ఆయనకు కావలసిన వాళ్ళే. ఇప్పుడు అతని హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. నేను లేచి అంటే ఏమిటి? తన జీవితంలో ఉన్న స్థితి నుంచి పడిపోయాడు, ఉన్న చోట నుంచి పడిపోయాడు, ఉన్న స్థితిలో నుంచి పడిపోయాడు, భక్తిలో నుంచి పడిపోయాడు, విశ్వాసం నుంచి పడిపోయాడు, ప్రార్థన నుంచి పడిపోయాడు, అన్నింటిలో పడిపోయాడు, దుర్భ్యాసాలు పాలైపోయాడు. ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాడు పశ్చాత్తాపముతో, నేను నా తండ్రి ఇంటికి వెళతాను. చదువు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఏ హృదయముతో వెళ్ళాడు? పశ్చాత్తాప హృదయముతో. పశ్చాత్తాపమే పాప పరిహారం. పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుడి నీ కోసం దాచి ఉంచిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. నీకోసం దూరం ముయ్యలేదు. నీ మీద కక్ష చేత, నీ మీద పగ చేత నిన్ను తోచివేయాలనే ఉద్దేశం లేదు. ఎప్పుడు నీవు ఆయన తట్టు తిరుగుతావో అప్పుడు నీ తట్టు ఆయన తిరుగుతాడు. ఎప్పుడు మనం ఆయన తట్టు తిరుగుతామో మన తట్టు ఆయన తిరుగుతాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్పేది ఏంటంటే, నీ తండ్రి కరుణా వాత్సల్య పూరితుడు. చేయదలసిన కీడు చేయకుండా చెయ్యదగిన మేలు చేసి నేను మేలుతో తృప్తిపరిచి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దిద్దుకోవాలి. మళ్ళీ తిరిగి ఆ పాపంలోనికి మనం వెళ్ళకూడదు. అయితే తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఎదురు చూసి ఏం చేశాడో తెలుసా? అతన్ని హృదయపూర్వకంగా క్షమించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాల్లో మనం ఆలోచించి చూసినట్టయితే అనేక మంది వారి జీవితాల్లో గొప్ప తప్పిదాలు చేశారు, గొప్ప పాపం చేశారు, గొప్ప అపరాధం చేసిన మాట నిజమే. కానీ దేవుడు వారి పట్ల చేసిన కార్యం ఏంటంటే ఆయన మాత్రం వారి పట్ల విముఖత చూపించలేదు. దేవునికి మనుషుల మీద కోపం కాదండి, పాపం మీద కోపం. అంతేగాని మనుషుల మీద కోపం కాదు. మనుషులను ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అది మన జీవితంలో ఏం చేయాలంటే దేవుని ప్రేమించడం మాత్రమే కాదు, దేవుని ప్రేమించిన మనం ప్రతి వారము కూడా పాపమును అసగించుకో. చూసారు ఇప్పుడు తండ్రి నూతన వస్త్రాలు, నూతన ఉంగరం, అవునా, నూతన వాగ్దానాలు, నూతన దీవెనలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉంచాడు? తప్పిపోయిన కుమారుడి కోసం. ఏదో జరిగిపోయిందని చింతించాల్సిన అవసరం లేదు. మనం మానవులమని తెలుసు, మన బలహీనతలు, మానవ బలహీనతలు మనకు ఉంటాయని ఆయనకి తెలుసు. అందుకనే మానవుడిగా ఆయన ఎందుకు పుట్టాడో తెలుసా? మానవ బలహీనతలను ఎరిగిన వాడు కనుక మానవుని ఎప్పుడు క్షమించాలో, మానవుని ఏ విధంగా క్షమించాలో ఆ విధంగా క్షమించే మనస్సు ఆయనకి ఉన్నది. అంచేత పేతురు సంతాపపడి, కింద వచ్చిన చదువమ్మ, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ఏం చేశాడు? సామాన్యంగా ఏడవడం కాదు. బైబిల్లో రాయబడ పదైనప్పటికీ కూడా చరిత్రకారులు రాసిన సంగతి ఏంటంటే, పేతురు ఏడ్చినప్పుడట కన్నుల్లో ఉన్నటువంటి కొనికలు ఉంటాయి చూడండి. ఆ కొనికలు రక్తముతో నిండిపోయినవి. కొనికలు కరిగిపోయి రాలిపోయినాయంట. అంటే ఎంత పశ్చాత్తాపడ్డాడో చూడండి,
ఎంత వేదన చెందాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గర విడిచిపెట్టాలి, అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, కన్నీరు విడవాలి, గోరి పట్ట కట్టుకోవాలి, అంగలార్చాలి. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చే పర్యంతరము, దేవుడు నిన్ను క్షమించాను, దేవుడు నిన్ను క్షమించానని చెప్పే పర్యంతరము మన జీవితంలో మానక ప్రార్థన చేయాలి. అందుచేత పేతురు కొంత దూరం అయిపోయినట్టున్నది, కానీ యోహాను సువార్తలకు వెళ్ళేసరికి మళ్ళీ పేతుర్ని కలుసుకున్నాడు ప్రభు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 దగ్గర నుంచి చదువు. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఆమేన్. హృదయం ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? నీవు ఎంత ప్రేమిస్తున్నావో పేతురు నన్ను నాకు తెలుసు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభువా. ఇప్పుడు 3 మాటలు మాట్లాడాడు. రెండవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. 3వసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆమేన్. పేతురు పశ్చాత్తాపం దేవుడు ఆలకించాడు, విన్నాడు. పేతురికి మళ్ళీ ఏం అప్పగించాడు? బాధ్యత. ఏ పిలుపు పేతురుకున్నదో ఆ పిలుపుని, ఆ బాధ్యతను పేతురు తీసుకున్నాడు. దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. అందుకనే ఈ ప్రత్యేకమైన సందర్భంలో దేవుని వాక్యమును వింటున్న దైవ ప్రజలారా, మనలో ఉన్న ఏ లోపాన్ని బట్టి, మనలో ఉన్న ఏ బలహీనతను బట్టి కొన్నిసార్లు దేవుడు మనకున్న అవకాశాలను మూసివేయడం, మనకున్న అవకాశాల నుంచి మనం నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుచేతనే దావీదు తన జీవితంలో చేసిన గొప్ప పాపాన్ని బట్టి దావీదుకి ప్రతీకారం చేయని ఉద్దేశం ఆయనకి లేదు. కానీ దేవునికి స్తోత్రం, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకున్నాడు, తన రహస్య పాపాలను ఒప్పుకున్నాడు. నాకు స్థిరమైన మనస్సు కలగచేయి, నాకు శుద్ధ హృదయము నాకు కలగచేయి అని దావీదు తన జీవితంలో వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించాడు, దావీదుని దేవుడు క్షమించాడు. హల్లెలూయా. అందుకని జీవితంలో ఆరంభించిన క్రైస్తవ జీవితంలో ఎక్కడైనా సరే దేవునికి స్తోత్రం, చేసిన పొరపాటును బట్టి మనం ఎక్కడైనా సరే ముగించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కొనసాగిస్తాడు. అయితే ఏ హృదయం కావాలి? ఒప్పుకునే హృదయం కావాలి. నా పాపమును కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నాను, నా పాపమును కప్పుకొనక. మనుషులతో చెప్పనవసరం లేదు. నీ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడు, నువ్వు చేసిన దోషం విషయంలో పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకొని, నన్ను క్షమించు ప్రభువా. దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తుతిస్తున్నాము దేవా. ఈ స్థలంలో కూడికనని బిడ్డలను దర్శించండి ప్రభువా. బిడ్డలు ఎవరైనా సరే జీవితంలో కృంగిన వారుగా ఉంటే, ఎడతెగక కృంగిపోయిన వారుగా, ఎడతెగక అలసిపోయిన వారుగా, నిరాశతో నిస్పృహతో ఉంటే వారిని దర్శించి వారిని మీ చెంతకు తీసుకున్నావు. భయపడవద్దన్నావు, నేను క్షమించానన్నావు, నీ పాపాలు క్షమించానన్నావు, నీ దోషాలు క్షమించానన్నావు, నీ అపరాధాలు నీకు అడ్డు లేకుండా ఎత్తివేశాను, మళ్ళీ తిరిగి నేను నీతో సహవాసం చేస్తున్నానని ఈరోజు వాగ్దానం చేసావు నాయన. దాన్ని బట్టి స్తుతిస్తున్నాము దేవా. ఈ దిన వాక్యమును దీవించి బిడ్డలు దీని మూలంగా దీవించబట్టు పశ్చాత్తాపడి నీతో మరల సహవాసం పెట్టుకోవడానికి సాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.
మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.